డాలర్ డ్రీమర్స్కు కష్టాలు వచ్చి పడ్డాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ నిర్ణయాలు వారిని గుబులు పుట్టించాయి. H1B వీసాపై అమెరికా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఎంతోమంది భారతీయులు ఆందోళనతో ఉన్నారు. అయితే ఈ విషయంలో కొందరు రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. వారి అభిప్రాయాలను స్వాగతించిన ట్రంప్ నైపుణ్యం, సమర్థత ఉన్నవారు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పెద్దన్న నిర్ణయంతో వేలాది మంది భారతీయుల టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అమెరికాలో ఇప్పుడు గడ్డకట్టించే చలి కనిపిస్తోంది. అయితే వాతావరణ మార్పుల కన్నా రాజకీయ మార్పులే ఎంతో మంది వృత్తి నిపుణుల్ని వణికిస్తున్నాయి. ఇందుకు కారణం H1B వీసాలే. కొత్తగా అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠిన వైఖరితో ఉంటారని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. పరిపాలనా పగ్గాలు చేపట్టగానే ఈ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. అగ్రరాజ్యంలో ఎన్నో కంపెనీలు బయట దేశాల నుంచి నిపుణులను రప్పించుకొని పని చేయించుకుంటున్నాయి. స్థానికులకున్న తక్కువ వేతనాలు ఇచ్చే అవకాశం ఉండడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకోసం జారీ చేసే H1B వీసాలతో ఎందరో భారతీయులు ఉద్యోగ అవకాశాలు పొందారు. వీరి సంఖ్య దాదాపు 1.5 కోటి వరకు ఉండొచ్చు. ట్రంప్ తీసుకొచ్చిన అమెరికా ఫస్ట్ విధానంతో వీరిలో చాలా మంది ఆందోళనతో ఉన్నారు. జో బైడెన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో H1B వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలు తెచ్చారు. వీసా ప్రోగ్రామ్ ని ఆధునీకరిస్తూ సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు అందించడమే ఈ మార్పుల లక్ష్యం. దీనివల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఏర్పడింది. 2023లో జారీ చేసిన H1B వీసాల వల్ల 70% కంటే ఎక్కువ మంది భారతీయ నిపుణులు ప్రయోజనం పొందారు. కొత్త నిబంధనల ప్రకారం అమెరికన్ కంపెనీలు వారి అవసరాల ఆధారంగా కార్మికులను నియమించుకోవచ్చు. దీంతో H1B వీసా ప్రక్రియ మరింత సులభతరమైంది. F1 విద్యార్థి వీసాల నుంచి H1B వీసాలకు మారే అవకాశం ఏర్పడింది. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గడంతో US లో F1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. భారత్తో పాటు చైనా ఈ వీసా నుంచి చాలా ప్రయోజనం పొందుతోంది. జో బైడెన్ తన పరిపాలనలో తీసుకొచ్చిన ఈ H1B వీసాల కొత్త నిబంధనలు అమెరికాలో స్థానికంగా కలకలం రేపాయి. మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలొచ్చాయి. H1B వీసా మార్పులు అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నాయనే ఆందోళన మొదలైంది. తక్కువ వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ తో పాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికన్లకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. స్థానికుల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం దేశ ఆర్థిక స్థితిని దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టగానే అమెరికన్లకే అధిక ప్రాధాన్యమిస్తానని చెప్పిన ట్రంప్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ నినాదాన్ని వినిపించారు. మరోవైపు H1B వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఈ పార్టీకి చెందిన భారత సంతతి నాయకుడు, వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధ వలసలకు మద్దతు ఇస్తున్నారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు H1B వీసా ఉపయోగపడుతుందని ఆయన వాదిస్తున్నారు. ట్రంప్ టీంలోని మరో కీలక వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే వివేక్ రామస్వామి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. H1B వీసాలపై ట్రంప్ తో ఏర్పడ్డ విభేదాలే కారణమనే వదంతులు వ్యాపించాయి. అయితే వివేక్ ఓహియో గవర్నర్ పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కారణంతోనే డోజ్ బాధ్యతల నుంచి పక్కకు వచ్చారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలోని ఇతర నాయకులు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు. H1B వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అమెరికన్ ఉద్యోగుల సమర్థతను తక్కువ అంచనా వేయొద్దని భారత సంతతికి చెందిన మరో రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ చెబుతున్నారు. విదేశీ ఉద్యోగుల్ని కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాలన్నారు. తాను సౌత్ కొరియాలో గవర్నర్ గా పనిచేసిన సమయంలో ఈ దిశగా అమలు చేసిన నిర్ణయాలతో నిరుద్యోగిత రేటు 11% నుంచి 4% పడిపోయిందని తెలిపారు. కొత్త ఉద్యోగాల కోసం అమెరికన్లకు తగిన శిక్షణ ఇవ్వడంతో వారు ఏరోనాటికల్, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. H1B వీసాలపై రిపబ్లికన్ పార్టీ నాయకుల్లో తనకు రెండు వైపులా వాదనలు నచ్చాయన్నారు. సమర్థవంతులైన వ్యక్తులు అమెరికాలోకి రావడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. H1B వీసాలపై తనకు వ్యక్తిగత అవగాహన ఉందని చెప్పారు. నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలన్నారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని, అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నానని అన్నారు ట్రంప్. దేశ వ్యాపారాలను విస్తరింపజేసేందుకు మాకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది H1B వీసా
వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను 2 వాదనలు సమర్థిస్తున్నాను అని స్పష్టంగా తెలిపారు ట్రంప్. ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజనీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఎలాన్ మస్క్ H1B వీసాలకు మద్దతు ఇస్తున్నారు. H1B వీసాల జారీని నేను ఆపడం లేదు అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. వైట్ హౌస్ లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఈ స్పష్టీకరణతో డాలర్ డ్రీమర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యా అవకాశాలతో పాటు అమెరికాలో ఉద్యోగాలు చేయాలనే లక్ష్యం ఉన్న భారతీయ యువతకు ట్రంప్ మాటలు ఊరటనిస్తున్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో కఠిన నిర్ణయాలు తీసుకున్నా భారత్ పట్ల సానుకూలంగానే ఉంటారని చెప్పక తప్పదు. భారతీయులకు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు కూడా భారత్ అంతే అవసరం.